త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో నిర్వహించిన ఉన్నికృష్ణన్ కుమారి ఉత్తర ఉన్నికృష్ణన్ ఘాత్ర యుగల కచేరీ విశేషంగా అలరించింది. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున సమితి ప్రాంగణంలో చెన్నైకి చెందిన ఉన్నికృష్ణన్ కుమారి ఉత్తర ఉన్నికృష్ణన్ ఘాత్ర యుగల కచేరీకి నిర్వహించారు. సమితి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కరం సౌజన్యంతో ఏర్పాటైన కచేరీ ఆద్యాంతం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. త్యాగరాజ స్వామి రచించిన బంటురీతి కొలువు ఈయవయ్య రామ, విఠల్ విఠల్, మరాఠీ భజన, సదాశివ బ్రహ్మేంద్ర రచించిన పివరే రామరసం వంటి కృతులకు కీర్తనలు హృదయంగా వినిపించారు. ఎంఆర్ కన్నన్ వయోలిన్ పై, కమలాకర్ యోగేష్ మృదంగంపై, ఎం హరిబాబు ఘటంపై సహకరించారు. ఈ సందర్భంగా ఉన్నికృష్ణని పుత్రి ఘాత్ర పరిష్వాంగ ఆనంద బిరుదుతో సమితి నిర్వాహకులు సత్కరించి పుష్పాభిషేకం చేశారు. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత గాలి సుబ్బరాజు చేతుల మీదుగా కళాకారులకు పారితోషికాలు అందజేశారు. సమితి గౌరవ చైర్మన్ వాట్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోష్ల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ భాస్కర్ రామ్, కోశాధికారి వి కృష్ణకుమారి తదితర కార్యవర్గంతో పాటు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు. I'm bringing different color to the concept. Move to the main piece of the concert. It's a short Ragam Thanam Tapadi in the Ragam
Andulik. There is a very famous Kruti in this Ragam also, Ragasudharasa, by the late Saint Tyagaraja. So, the words of the Pallavi are Tamarasadana Nekri Tyagarajuni Mitri. చాలా ఎంత అవస్థపడుతున్నా సరే కూడా ఇలా ఇంత వైరల్ ఫీవర్తో ఒళ్ళు నొప్పులతో కళ్ళు మంటలు ముక్కు మంటలు అన్నిటితో ఇంత బాగా అద్భుతంగా వాడుతుంటే మామూలుగా ఉంటే ఇంకెలా వాడుతున్నా అనిపించింది నాకు. ఎందుకు తప్పు చేస్తున్నాం అనిపించి కాదని అనిపించిందంటే ఒకసారి వెనక్కి వెళ్దాం. ఐక్యరాజ్యంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కచేరీ పెట్టారు, ఒకసారి పిలిచి తీసుకెళ్ళారు. ఏం పాడాలి ఆవిడ ఫుల్ ఫీవర్ ఆవిడకి అక్కడ, పైగా ఏం పాడాలా ఏం అర్థం అవ్వట్లేదు. ఒకసారి చంద్రశేఖర్ సరస్వతి వారు తలుచుకుంది, వారు తలుచుకుని అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయింది. మైత్రి జనతామని చెప్పి ప్రపంచాన్ని ఉద్దేశించి అద్భుతమైన కీర్తన పాడింది, మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ వాడని కేరళ కుట్టి ఉత్తరావణి కృష్ణన్, చిరంజీవి ఉత్తరావణి కృష్ణన్ ఖచ్చితంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గాయన అవ్వాలని చెప్పి అవుతుందని చెప్పి నమ్ముతూ ఎంఎస్ సుబ్బలక్ష్మి తర్వాత మళ్ళీ మా నాలుగు ఎంఎస్ సుబ్బలక్ష్మి అవుతుంది అన్నాయని చెప్పి చెప్తూ ఈవేళ మనం ఈ కార్యక్రమంలో మనం అమృతోత్సవంలో భాగంగా వీళ్ళు పుష్పాభిషేకం పెట్టుకున్నాం. ఉన్ని కృష్ణ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మొట్టమొదటిసారిగా తర్వాత వారు గాలి సుబ్రహ్మణ్యం గారు, గాలి గోవింద్ గారు, వారి కుమారులు గాలి గోవింద్ గారు వారు సాధారణంగా తపస్సులంగా వెళ్ళిపోయి ఆహ్వానిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో సత్కార కార్యక్రమం నిర్వహణకి మా గౌరవాధ్యక్షుడు శ్రీ వివి వాడ్డే రమణరావు గారిని, అలాగే మా అధ్యక్షుడు శ్రీ సిఎస్ వెంకట్రావు గారిని, శ్రీ ఓరెట్ రామాచారం గారిని, ఒక్కలక రామన్ గారిని, పిండిపురోలు ప్రభాకర్ గారిని, నల్లం ప్రవీణ్ గారిని, శ్రీ విశ్వనాథ కామేశ్వర్ గారిని, వారితో పాటు మన ఎస్పీ సార్లు చెప్పారు. వారు ఇచ్చేసేందుకు వారికి కూడా సాధారణంగా సత్పురుషులంగా ఆహ్వానిస్తూ రమణరెడ్డి గారిని కూడా ముగ్గురిని కలిసి వేదిక రావాల్సిందని కోరుతున్నాను. రమణ గారు గారు, నెత్తూరు లక్ష్మి గారు, కొట్టూరు చంద్రశేఖర్ గారు, పిండిపురోలు పద్మ గారు, అయ్యగారు రాజలక్ష్మి గారు, వాటర్ చారవ్ గారు. That Sri Tyagaraja Narayana Dasa Seva Samiti is presenting to this great exponent of Karnataka. While I take this opportunity to read the citation, I would like to acknowledge the contributions of Konduru Suryanarayan Rao garu, who has given 25,000 rupees. This plate collection, which is our parampara coming, it is 34,500 rupees. Probably Uniji, this is the first time that Tyagaraja has a collection, great collection of 34,000 rupees. And incidentally, I would take this opportunity to thank Bulusu Venkateswaru, who has come forward to match this with 34,500. Satya Sai Seva Organization tarafuna Bulusu Venkateswaru garu అధ్యక్షులుగా ఉన్నారు డిస్ట్రిక్ట్ కి. ఆయన నేను మ్యాచ్ చేస్తాను 34,500 అన్నారు. So today's plate collection is 68,500. Now I go about reading the citation. It is with great pride and profound admiration that we present this citation to Sri P. Unnikrishnan, Carnatic Vocal. Sri P. Unnikrishnan, silence, over the years distinguished himself as a dedicated and accomplished musician, upholding the rich traditions of the field and thus contributing in propagating the classical art forms, ensuring that the timeless heritage of the art form continues to flourish. As a part of our Amrutotsavam 2026, we confer him the title Putri Gatra Parishwanga Ananda. Putri Gatra Parishwanga Ananda. Putri Gatra Parishwanga Ananda, for his distinguished service and commitment for the classical art forms of music, the 17th day of May 2026,
Executive Committee of Sri Tyagaraja Narayana Dasa Seva Samiti. Now I request Sri C.S. Venkatrao Garu, the President of our Samiti, and Sri V.V. Ramana Rao, the former President and Honorary President of the Samiti, to present this citation to Sri Unni Krishna. Explain what exactly the title means. మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఉత్తరీ గాత్ర కాళిదాస అభిజ్ఞాన కావ్యంలో కొడితే చెట్టుతో కష్టంలో అక్కడ పుత్ర గాత్ర అంటే కుమారుడి యొక్క ఆలింగనం చేసుకోవడం, కుమారుడిని ఆలింగనం చేసుకోవడంలో ఉన్న ఆనందం ప్రపంచంలో మరి ఇందులో ఉండదు. ఇక్కడ ఉత్తరీ గాత్ర కలిసి కలిసిన వినీకృతమైన ఆనందాన్ని పొందుతున్నాడు కాబట్టి ఉత్తరాంధ్ర గారికి పురస్కారం ఉత్తర వస్త్రాలు శ్రీ హరిబాబు గారికి I offer my sincere apologies to Unni Krishnan, but before. See, there is always a slip between the cup and the lip. They say that. ఎన్నో అనుకుంటాం చెప్దామని చెప్పి స్టేజ్ ఎక్కేసరికి మిమ్మల్ని అందరినీ చూసేసరికి మంత్రముగ్ధులై చెప్పాల్సింది మర్చిపోతాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా మా కార్యకర్త అయిన శ్రీ పిండిపురం ప్రభాకర్ రావు గారు, భాస్కర్ రావు గారు ఉన్ని కృష్ణన్ గారిని తీసుకురండి, ఉన్ని కృష్ణన్ గారిని తీసుకురండి అని. ఇన్ఫ్యాక్ట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు గెట్ హిట్. ఈ ఏడాది ప్లేటినం జూబ్లీ సెలబ్రేషన్స్ వల్ల అది మనకి సాధ్యం పడింది. ఉన్ని కృష్ణన్ గారు కూడా వెంటనే ఒప్పుకున్నారు. దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ప్రభాకర్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్. Touched by this honor, the love and affection. And the greatest reward that an artist can get is the love of the audience and the rasikas. And today this love showered on me through flowers is truly special. And I have no words to thank the organizers. And music is an ocean, and no artist can be greater than the art. We are all still students, and every concert is like an examination, and every stage is an experience, a new experience. And at this juncture, I'd like to thank my parents and all my teachers and my support of all these years putting up with my music and my singing. They've been with me, especially if you say Embar Kannan, and we have almost I would say 40 years of association with so many concerts. And of course both Yogesh ji and I can't thank them enough. And that's what it is the association. Nothing in life money comes last. There is nothing that can equate to your association with your good people and your good musicians, and that is what really has brought me to whatever I am today. But still I feel there is so much to learn, so much practice, and every day music, it's not a joke, especially classical music. It's a lifelong sadhana. Till you breathe your last, you have to keep singing. And the prayer is to be able to sing. Even although you're not performing, at least when you get old, you always wish, I just want to sing. You just continue singing, at least think about music, learn songs, learn music, and enjoy music, listen to and get inspired. Keep getting inspired by Endro Mahanubhavulu Andriki Vandanamu. So, thank you.
himself available for the concert. I know he's a very, very, very busy artist. Kannan is not normally available. But when I called him up, he said, Bhaskar sir, I'll directly come from Bangalore. So today he has come all the way from Bangalore. And my association with him for so long. And I sincerely thank Kannan ji for having made it. And your local hero, Yogesh. మనందరికీ తెలుసు కమలాకర్ రావు గారు మా నాన్నగారు కలిపి వారు మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు రాజమండ్రిలో. నేను ఒకరోజు కమలాకర్ రావు మా ఆఫీస్కి వస్తే మా నాన్నగారికి ఆయనకు ఉన్న స్నేహం తెలియక కమలాకర్ రావు నా గురించి వచ్చారేమో ఫీల్ అయిపోయాడు చాలా. చేశాక మా నాన్నగారి పక్కన కూర్చుని వాళ్ళిద్దరూ ఏరా అని మాట్లాడుకుంటున్నారు. అంటే నేను అనుకున్నాను, నేను త్యాగరాజులో పనిచేస్తున్నాను కదా, నా గురించి వచ్చారేమో కమలాకర్ రావు అని. బట్ హీ హెస్ కమ్ ఫ్రమ్ మై ఫాదర్. వాళ్ళిద్దరూ కూడా అంత క్లోజ్గా ఉంటారు. మా హరిబాబు గారు నా ఆస్థాన విద్వాంసుడు. ఎప్పుడైనా ఘటన ఉంది అంటే నేనున్నాను అని చెప్పి పాపం ఆయన అన్ని కచేరీలు మానుకుని త్యాగరాజ నారాయణ సేవా సమితి కార్యక్రమాలకి నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉంటానని చెప్పి ఆయన మాకు చేదోడు వాదుడుగా ఎప్పుడు కూడా ఉంటారు. I sincerely thank you for gentleman who is doing the tambura, Rajkumar. I also Rajkumar గారిని కూడా థ్యాంక్ చేస్తూ సభ నడిపించాల్సిందిగా కోరుతున్నాను. I did in the year 1966. So I will also be completing my 60 years of service to the Sabha here in this.